గ్రామీణ ప్రాంతాల సమస్యలు అజెండాగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ రూరల్ సమితి పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పాలక ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ నందిపల్లె నుండి సిపిఐ పల్లె సమస్యలపై పాదయాత్రలు ప్రారంభమై బాలాయపల్లి, సిద్ధుగారిపల్లె మీదుగా కొత్త చెరువు వరకు పాదయాత్ర ముగింపు చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎండను లెక్క చేయకుండా 6 కిలోమీటర్ల పైబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి వారు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు అధిక సంఖ్యలో ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు. అలాగే డ్రైనేజీ, పెన్షన్ సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు అవుతున్నా కొత్త చెరువు నుండి నందిపల్లి వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ఆ దారిన ప్రతిరోజు స్కూల్ పిల్లలతో సహా ప్రయాణం చేస్తుంటారని వారు తెలిపారు. ఈరోజు బద్వేల్ రూరల్ మండల సమితి ఆధ్వర్యంలో రూరల్ మండల సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపైన ఈరోజు పర్యటన చేయడం జరుగుతుంది. ప్రధానంగా రేషన్ కార్డులు, పింఛన్లు, బిల్డింగులు, ఇంటి స్థలం కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇంటి 2 ఎకరాల బంజరు భూమి, 2 సెంట్ల ఇంటి సాగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని అందలం ఎక్కిన కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చలేదు. అలాగే మహిళలకు, ప్రతి మహిళకు 1500 రూపాయలు నెల ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి నెల 3000 రూపాయలు ఇస్తామని యువతకు చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి ఉంటే నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో జాతీయ సమితి పిలుపులో భాగంగా, అదేవిధంగా రాష్ట్ర సమితి, జిల్లా సమితి ఆదేశాల మేరకు ఈరోజు బద్వేలు నియోజకవర్గంలోని ఇప్పటి కలసపాడు, కాశీనాయన, బీకోడూరు, పూర్వవిల్ల, అదేవిధంగా బద్వేలు పట్టణము అన్ని ప్రాంతాలలో కూడా ఈ పాదయాత్రలు, ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఒకటి అభివృద్ధి చేసింది. అది ఫ్రీ బస్ పెట్టి మహిళలకు తిరిగేదానికి, రావడానికి, పోరానికి, తిరిగేదానికి ఉపయోగపడింది తప్ప మిగతాది మహిళలకు ఇస్తామని నెల 1500 రూపాయలు ఏమన్నా ఇచ్చిందా అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా 2 సంవత్సరాలు అయిపోయి సంబరాలు జరుపుకుంటున్నారు. మీకు నీతి నిజాయితీగా మీరు పనిచేసినట్టయితే, ప్రజలకు సేవ చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది వితంతువులు, భర్త చచ్చిపోయి ఎలాంటి ఆసరాలు లేక ఇబ్బందులు పడుతున్న వితంతువులకు పింఛన్లు ఏమైనా ఇచ్చారా? 2 సంవత్సరాల కాలంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అయితే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యాబలంగా సరే పింఛన్ ఏమైనా ఇచ్చిందా? ఎటువంటి పింఛన్ కూడా ఇవ్వలేదు. అందువల్లనే కూటమి ప్రభుత్వము పని చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ఎక్కడ చేశారు బహిరంగంగా చర్చకైనా సిద్ధమే. ఈ బద్వేలు నియోజకవర్గంలో ఏ మూలలు పట్టినా కానీ, ఎక్కడ పట్టినా కానీ దోమలతో సంగీతం, పందులతో సహజీవనం అన్న రీతిలో బద్వేలు అభివృద్ధి ఉంది. ఈ అభివృద్ధి పూర్తిగా శూన్యంగా ఉంది. దానికి ఒకసారి చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మరి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డులలో మరి పాదయాత్రలు కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు నందిపల్లె గ్రామంలో బద్వేల్ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్రలను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియంత్రిస్తున్నటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశాడు. మరి అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులన్నిటి కూడా కాలు రాస్తూ ఉన్నాడు. అంటే ప్రశ్నించేటువంటి గొంతుకలు కూడా ఈరోజు తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ధరలు అదుపు చేస్తానని చెప్పన్నాడు. మరి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తానని చెప్పినాడు. లేకుంటే నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పన్నాడు. కానీ ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈరోజు ఎవరు కనపడుతున్నారంటే అంబానీ, ఆదాని తప్పని ఎవరు కనపడటం లేదు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో పెద్ద ఎత్తున పేదరికం, దరిద్రము, ఆకలి అనేటువంటిది తాండవిస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నా చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఈరోజు సాగిలపడి పనిచేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానికి వంత పాడుతున్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా
నరేంద్ర మోడీకి సాగిలపడి పనిచేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మొత్తం అంతా కూడా దేశంలో విద్యార్థుల యొక్క జీవితాలతో అనేక పేపర్లు లీక్ అవుతున్నప్పుడు కూడా పడుచుకున్నటువంటి పరిస్థితి. మరి అదే కాదు, ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మేము కూడా ఒకటే కమ్యూనిస్టు పార్టీగా ఈ దేశాన్ని రక్షించుకున్నటువంటి క్రమంలో ఈరోజు భారతదేశం చాలా దివాలా కోరుతనంలో ఉంది. భారతదేశాన్ని రక్షించుకున్నటువంటి దశలో రాజ్యాంగ హక్కులను ఈరోజు కాపాడుకున్న దశలో మొత్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి ఈ 15 తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. వేలాది మందితో ఢిల్లీ నడిబొడ్డులోకి సెప్టెంబర్ 1వ తారీఖున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజానికాన్ని కూడా పెద్ద ఎత్తున సమీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా స్వస్తి పలకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు నిరంతరం కూడా కొనసాగింపు చేస్తామని చెప్పి ఎత్తవేస్తా ఉన్నాను. వి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి ఏ ఊరికి పోయినా కూడా సరైనటువంటి రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేవు. మరి ఆయన చెప్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు, నేను మొత్తం అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తా ఉన్నాను, 20,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చా చెప్పంటా ఉన్నాడు. ఇదే మనకి ఎదురుగానే కనపడతా ఉంది. ఇదేనా రోడ్డు పరిస్థితి?